హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పచ్చిమామిడికాయ కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం 2 పచ్చిమామిడికాయలను తీసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలోన కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఇలా 5 నిమిషాల పాటు ఉడికించుకొని ఇలా డ్రైన్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అన్నీ పోపుల్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని, వెల్లుల్లిపాయలని, పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ని ఇక్కడ నేను వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపుని, కారాన్ని, ఇక్కడ 1 కప్పు బెల్లాన్ని కూడా వేసుకోవాలి. మామిడికాయ కూరలో వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతేనండి. ఆ తర్వాత 2 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం వాటర్ని రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిని ఇలా ఉండలేకుండా కలుపుకొని కర్రీకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకొని దించే ముందల కొంచెం గరం మసాలా వేసుకొని దించుకుంటే సరే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ కూర రెడీ అయిపోతుంది. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.